బంగారం ధరలు ప్రజెంట్ భారీగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుడు బంగారం వైపు కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితి. కానీ మన దేశంలో బంగారం అనేది ఒక ట్రెడిషన్. ప్రతి ఒక్కరూ బంగారాన్ని ఒక సెంటిమెంట్‌గా అయితే భావిస్తూ ఉంటారు. అయితే మనం ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఏదైనా అకేషన్స్‌కైనా, గ్యాదరింగ్స్‌కైనా, ఫెస్టివల్స్‌కి, మ్యారేజెస్‌కి బంగారాన్ని అయితే కంపల్సరీ ప్రిఫర్ చేస్తారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బంగారాన్ని కొనాలంటే చాలా భయపడిపోతున్నారు. అలాగే కొన్నవాళ్ళు వాటిని వేసుకొని బయటికి తిరగాలన్నా కానీ భయంగా అయితే ఉన్నారు. సో దీనికి బంగారానికి ఆల్టర్నేటివ్గా మనకి 1 గ్రామ్ గోల్డ్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంది. సేమ్ గోల్డ్ లానే మనకి 1 గ్రామ్ గోల్డ్లో కూడా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి. సో ఈ సిచ్యువేషన్స్ని షాపర్స్ అనేవాళ్ళు క్యాచ్ చేసుకొని వాటి ప్రైజెస్ ఏమైనా ఎక్కువగా పెంచారా, సో అలానే వాళ్ళకి దీనివల్ల వాళ్ళకి ఏమైనా డిమాండ్ ఎక్కువగా పెరిగి సేల్స్ ఎక్కువగా అవుతున్నాయా, దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇంకా ఎక్కువ మోడల్స్ ఏమైనా తీసుకొస్తున్నారా అనేది షాప్ ఓనర్స్తో మాట్లాడి తెలుసుకుందాం. మనతోటి షాప్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి గోల్డ్ ప్రైస్ పెరగడం వల్ల వాళ్ళకి డిమాండ్ ఎలా ఉందో, అలాగే ఎలాంటి డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయో తెలుసుకుందాం. ఓకే, చెప్పండి, గోల్డ్ ప్రైస్ పెరగడం వల్ల మీకు 1 గ్రామ్ గోల్డ్కి ఏమైనా డిమాండ్ పెరిగిందా? అంటే పెరిగినాయి, పెరగలే అని కాదు. బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే కస్టమర్స్ కూడా లో ప్రైస్ వాళ్ళు వస్తారు, కొంచెం హై ప్రైస్ వాళ్ళు కూడా వస్తారు. దాన్ని బట్టి మేము కస్టమర్కి ఎలా ఇవ్వాలి, ఏ డిజైన్ బట్టి ఎంత రేట్లో కావాలో ఆ రేట్లో బట్టి ఇస్తాము. కొంతమంది తక్కువ రేట్లో కావాలంటారు, ఎక్కువ రేట్లు కావాలంటే దాన్ని బట్టి డిజైన్స్, మోడల్స్ అన్నీ వస్తాయి మా దగ్గర. ఏది లేదంటూ లేదు, అన్నీ ఉంటాయి ఐటమ్స్. కానీ గోల్డ్ రేట్ పెరగడం వల్ల కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కాస్ట్ మా దగ్గర డిజైన్స్ బట్టి. అయితే ఇప్పుడు ఈ డిమాండ్ని మీరు క్యాచ్ చేసుకొని ఉన్న ప్రైస్ కన్నా ఎక్కువ చేసి అమ్మడం అలా ఏమైనా చేస్తున్నారా? అంటే ఇప్పుడు గోల్డ్ అయితే ఈ సిచ్యువేషన్లో ఎవరు కొనేటట్టు లేరు. సో దీని మీద డిమాండ్ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చేది షాప్ మీదనే. సో షాప్లోనే అన్నీ కొంటారు. డిమాండ్ అంటే దాని మీద డిస్కౌంట్స్ ఉంటే ప్రతిదీ ఉంటుంది. ఉన్న రేట్ అయితే ఎవరు ఇవ్వరు. ఎక్కువ చేసి అమ్ముతున్నారు? ఎక్కువ ఏముండదు, నార్మల్ ప్రైజే. ఎక్కువ అమ్మితే మాకు కూడా అంత సేల్ ఏమి ఉండదు, నార్మల్ రీజనబుల్ ప్రైజే పెట్టేస్తాం. అయితే మీ షాప్కి ఎక్కువగా లో క్లాస్, మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారా, హయ్యర్ క్లాస్ వాళ్ళు కూడా వస్తుంటారు? అందరూ వస్తారు ఈక్వల్గా. వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేదు, అందరూ వస్తారు. అయితే మనకి ఇప్పుడు గోల్డ్లోనే కస్టమైజేషన్ అయితే ఉంటుంది. 1 గ్రామ్ గోల్డ్లో రెడీమేడ్గా వస్తాయి. ఏ మోడల్ ఉంటే అదే తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మేము విన్నది ఏంటి అంటే 1 గ్రామ్ గోల్డ్లో కూడా కస్టమైజేషన్ అయితే చేస్తున్నారని అంటున్నారు. ఎంతవరకు నిజం? కస్టమర్కి కావాల్సింది మోడల్ కావాలంటే కస్టమైజ్ చేస్తాం. బట్ టైం తీసుకుంటాం, ఒక 1 మంత్ 1 వీక్ అట్లా టైం తీసుకొని చేసిస్తాం. అన్ని మోడల్స్ చేస్తారా? ఏ డిజైన్ చూపించినా కానీ అన్ని మోడల్స్ చేస్తారా? వాళ్ళు ఏ డిజైన్ చూపిస్తే ఆ డిజైన్ చేయగలుగుతాం. బట్ టైం కావాలంతే. సో ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ అయితే చాలా పెరిగాయి. దానివల్ల 1 గ్రామ్ గోల్డ్కి డిమాండ్ పెరిగిందా? ఇప్పుడు గోల్డ్ పెరిగిన వల్ల 1 గ్రామ్ ఐటమ్లకి చాలా డిమాండ్ పెరిగింది. ప్లస్ ఏమంటే చిన్న చిన్న కుటుంబం, చిన్న చిన్న ఇది జనాలకు ఆ గోల్డ్ రేట్ పెరిగిన వల్ల ఐటమ్కి చాలా డిమాండ్ పెరిగింది. ప్లస్ చిన్నోళ్ళు తీసుకోలేక పరిస్థితిలో ఈ ఐటమ్ కొని దాని డిమాండింగ్ చాలా పెరిగింది. ఇంకా ఈ ఐటమ్స్ కూడా చాలా వరకు వస్తున్నాయి మా దగ్గరికి. ఇంకా కస్టమైజ్ కూడా చేసిస్తాం మేము. ఇంకా మా దగ్గర ఏమంటే చాలా ఐటమ్ మేకింగ్ కూడా అవుతుంది. దాని ప్రకారంగా ఈ ఐటమ్కి చాలా డిమాండింగ్ వచ్చింది. సో అయితే మీరు కస్టమైజేషన్ చేస్తారని చెప్పారు కదా, ఇది చాలా రోజుల నుంచి ఉందా లేకపోతే ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారా? ఇప్పుడు ట్రెండింగ్ చాలా అవుతుంది మేడం. ఇంతకుముందు ఏముంటే అది కొనేసుకుంటుండే. ఇప్పుడు ఏమంటే కస్టమైజ్ చేసి గిరాకీ మేము ఇస్తాము. దాని ప్రకారంగా ఇంకా చాలా రెస్పాన్స్ వస్తుంది మాకు కూడా. సో అయితే ఎన్ని రోజుల్లో చేసిస్తారు? ఏదైనా ఒక జ్యువెలరీ మాకు కావాలి అనుకోండి, ఒక నెక్ సెట్ కావాలనుకోండి, ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎన్ని డేస్లో మీరు తయారు చేసిస్తారు? కొన్ని ఐటమ్ 1 డేలోనే అయిపోతుంది, కొన్ని డేస్ 1 వీక్లోనే అవుతుంది. నా మేకింగ్ మీన్స్ కస్టమర్ డిమాండ్ ప్రకారంగా మేము కూడా చేపిస్తాం. అయితే మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అంటే ఇప్పుడు మనకు గోల్డ్లో వస్తే అన్నీ వస్తాయి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, డైలీ వేర్ నుంచి ఫంక్షన్స్ వరకు అన్నీ దొరుకుతాయి కదా. సో మీ దగ్గర ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి? మా దగ్గర కూడా పార్టీ వేర్ ఐటమ్ దొరుకుతుంది మా దగ్గర. ఏమంటే డైలీ వాడేది కాదు కానీ పార్టీ వేర్ ఐటమ్స్ చాలా దొరుకుతాయి. దానిలో కూడా మీకు వెరైటీస్ చాలా ప్లెంటీ ఆఫ్ వెరైటీస్ వస్తాయి మీకు. సో అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా డిమాండ్ పెరిగింది కాబట్టి మీరు అంటే ఉన్న ఐటెంకి ఉన్న ప్రైస్ కన్నా ఎక్కువ చేసి ఏమైనా అమ్మడం జరుగుతుందా? ఉన్న ప్రైస్ కన్నా ఎక్కువ అయితే ఏం లేదు కానీ మనకు ఏమంటే సేలింగ్ ఎక్కువ అయిపోతుంది మాకు.
లెస్ ప్రాఫిట్ మోర్ సెల్లింగ్ ఉంటుంది మా దగ్గర. సో ఇక్కడ మనతో ఒక కస్టమర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో మీరేం తీసుకోవడానికి వచ్చారు? ఈ సిల్వర్ గోల్డ్ తీసుకోవడానికి వచ్చినాం. సిల్వర్ తోటి గోల్డ్ ఉంది. ఈ గోల్డ్ రేట్ పెరగడం వల్ల మాకు సామాన్యులు కొనలేని పరిస్థితి ఉంది గోల్డ్ది. ఈ 1 గ్రామ్ గోల్డ్ తీసుకోవడానికి మేము వచ్చినాం. ఇక్కడ మా ఊరు మెదక్ జిల్లా, అక్కడ గ్రామం నుంచి వచ్చినాము. సో ఇబ్బంది అయ్యి మేము మామూలు తీసుకోవడానికి వచ్చినాం. ఇక్కడ చైన్లు కానీ నగలు కానీ మా లేడీస్కి ఏవి కానీ 1 గ్రామ్ గోల్డ్ తీసుకోవడానికి వచ్చినామండి. సో దానివల్ల చాలామంది కొనలేకపోతున్నారు, 1 గ్రామ్ సైడ్ వస్తున్నారు కదా. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా పెరిగిందండి, అందుకనే మేము 1 గ్రామ్ గోల్డ్కి వచ్చినాము. ఎందుకంటే మేము కొనలేని పరిస్థితి, ఆకాశానికి అందుతున్నాయి రేట్స్, మేము అస్సలు ఎఫర్ట్ చేయలేకపోతున్నాము. అందుకనే ఆల్టర్నేట్గా ఈ జ్యువెలరీ తీసుకోవడానికి వచ్చామండి షోరూమ్కి. అందుకే ఇక్కడ షాప్కి అందుకే వచ్చాము. గోల్డ్ కొనలేము అసలుకి, అస్సలు ఊహకు అందని రేటు వెళ్ళిపోతుంది. అసలు మామూలుగా కొందామన్న ఆలోచన కూడా రాకుండా అయిపోతుంది మాలాంటి వాళ్ళకి. సో గోల్డ్ రేట్ ఎంత కొంచెమన్నా తగ్గితే మాలాంటి వాళ్ళు కొనగలుగుతాం కదా. అసలు కొనలేని పరిస్థితి అయిపోయింది మొత్తానికి. అందుకనే మేము పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వేసుకోకుంటే బాగోదు కదా, కంపల్సరీ వేసుకోవాల్సిందే కాబట్టి ఆల్టర్నేట్కి వచ్చామండి. ఓకే, ఏం తీసుకుంటున్నారు మీరు ఇక్కడ? మేము చైన్ సెలెక్ట్ చేసుకున్నామండి, లాంగ్ చైన్స్ తీసుకుంటున్నాము. సో నిన్న ధనత్రయోదశి ఉంది, సో దానికి కొంచెమైనా గోల్డ్ కొనాలి అనేది మన ఆడవాళ్ళ సెంటిమెంట్ ఉంటుంది. సో మీరేమైనా కొనలేకపోతున్నాం, ఏం కొంటామండి కొనలేకపోతాం. ఏదో జ్యువెలర్స్ కొని వేసుకో చూపించుకోరా అంతే. ఏదో ఒకటి కొని వేసుకుంటాం. కస్టమర్ ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. సో ఏం కొనడానికి వచ్చారు మీరు? మొత్తం నెక్ సెట్స్, ఇయర్ రింగ్స్, వడ్డానం తీసుకోవడానికి వచ్చాము. అకేషన్ ఏంటి? మా పాప శారీ ఫంక్షన్ ఉంది. సో అయితే గోల్డ్లో ఎందుకు ట్రై చేయట్లేదు? గోల్డ్ చాలా ఎక్స్పెన్సివ్ కదండి, అందుకోసమే ఒకటి గోల్డ్ కొనడంలో దీంట్లో ఒక 10 ఐటమ్స్ అయినా కొనుక్కోవచ్చు కదా. సో అలా. సో అంటే ఇది గోల్డ్ని రీప్లేస్ చేస్తుందంటారా? చెయ్యదు ఆబ్వియస్లీ, బట్ ఒక 10 ఐటమ్స్ మళ్ళీ రిపీటెడ్గా వేసుకోవచ్చు. అదే గోల్డ్ ఒకటి కొనుక్కున్నామంటే అదే వేసుకోవాలి కదా, అందుకోసం. సో లుక్ అయితే గోల్డ్ అని అనిపిస్తుంది చూడడానికి. అవును. ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి 1 గ్రామ్ జ్యువెలరీకే డిమాండ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే అందులో 1 ఐటమ్ తీసుకునే బదులు ఇందులో 10-15 ఐటమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది, కానీ సిల్వర్ జ్యువెలరీ కూడా 1800-2000 ఉంది ఒక తులం. దాంట్లో పోల్చుకుంటే 1 గ్రామ్ జ్యువెలరీ బాగుంది. మాకు సేల్ కూడా 1 గ్రామ్ జ్యువెలరీ చాలా బాగుంది. ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి, ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫుల్ ఉంటుంది, కొంచెం వర్క్ నడుస్తుంది కాబట్టి కస్టమర్స్ ఈవినింగ్ ఫుల్ ఉంటారు మాకు. సో డిమాండ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి ప్రైజెస్ ఏమన్నా పెంచారా? మా షాపు 1961 నుంచి ఉంది. ఈ రోడ్లో గోల్డెన్ బ్యాంగిల్ స్టోర్ అంటే ఓల్డ్ షాప్ మాది. ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయి మా ప్రైజెస్. ప్రతి ఒక్క షాప్తో పోల్చుకుంటే మాకు కొంచెం తక్కువనే ఉంటుంది, క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. అయితే మీ షాప్కి ఎక్కువ ఏ కస్టమర్స్ వస్తూ ఉంటారు? మాకు బయట కస్టమర్స్ ఎక్కువ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ సెటిల్ అయ్యి అక్కడ సెటిల్ అయ్యేటోళ్ళు ఉంటారు కదా. ఇయర్లీ ఖచ్చితంగా వస్తారు. 1 గ్రామ్లో జ్యువెలరీస్, గాడ్ ఐటమ్స్, చాలా ఐటమ్స్ సేల్ అవుతుంది. మాకు వచ్చే తమిళనాడు కస్టమర్, యూఎస్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. నెక్స్ట్ భరతనాట్యం ఐటమ్ కూడా ఉంది కాబట్టి దానికి కూడా సేల్ బాగుంటుంది మాకు. అయితే మీ దగ్గర కస్టమైజేషన్ ఉందా? కస్టమైజేషన్ లేదు. ఒకవేళ ఎవరైనా కస్టమైజ్ చేయమంటే మాత్రం వెండిలో చేస్తాం. మేము వెండిలో చేసి 1 గ్రామ్ పాలిషింగ్ ఇస్తాం. ఒక 1 మంత్ పడుతుంది, ఎందుకంటే కస్టమర్ ఐటమ్ ఇచ్చి వెళ్ళాలి కాబట్టి డిజైన్ బట్టి మేము కూడా వర్క్ చేయాలి కాబట్టి చేసిస్తాం. 1 మంత్ పడుతుంది టైం. జ్యువెలరీ రాలేదు ప్రస్తుతానికైతే. కిరీటాలు, హారాలన్నీ కస్టమైజ్ చేస్తున్నాం మేము. మాకు కస్టమైజింగ్ కూడా ఉంది. ఈ స్టోరే కాకుండా మారేడుపల్లిలో కూడా ఇంకో స్టోర్ ఉంది మాకు, పెద్ద స్టోర్, అక్కడ కస్టమైజ్ ఉంటుంది. సో గోల్డ్ ప్రైస్ ఎక్కువ అవ్వడం వల్ల మీకు బెనిఫిట్ జరిగిందని అంటారా? బెనిఫిట్ జరిగింది అంటే కస్టమర్కి నచ్చితే తీసుకుంటారు, నచ్చకపోతే తీసుకోరు కదా. అట్లనే ఏం లేదు, బెనిఫిట్ ఏం కాదు. వాళ్ళు కూడా రీజనబుల్ ప్రైజెస్ చూసుకునే తీసుకుంటారు. బెనిఫిట్ ఏం లేదు, తీసుకోవాల్సిన 1 గ్రామ్లో తీసుకుంటారు, గోల్డ్లో కూడా పర్చేస్ చేస్తారు కదా, అట్లా అనేసి. చూసారు కదా, ఇప్పుడు గోల్డ్లో ఒక్క ఐటెం కొనే బదులు 1 గ్రామ్ గోల్డ్లో అయితే 10 ఐటమ్స్ కొనుక్కోవచ్చు, చాలా టైమ్స్ కూడా వేసుకోవచ్చు. మనకు నచ్చకపోతే మళ్ళీ ఇంకో ఐటమ్ తీసుకోవచ్చు అనుకుంటారు. మనకు గోల్డ్లో ఏదైతే లుక్ వస్తుందో అదే లుక్ 1 గ్రామ్ గోల్డ్లో కూడా చాలా డిజైన్స్లో, వెరైటీలో అయితే మనకు లభిస్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ కొనలేకపోయేవారు, ఆల్రెడీ కొన్నవారు కూడా గోల్డ్ వేసుకొని బయట తిరగలేని పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ మోహన్తో స్వాతి, NTV, హైదరాబాద్.